ఢిల్లీ గలీజ్ బాబా లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఏఎఫ్ కెప్టెన్ పంపిన మెయిల్ తో చైతన్యానంద బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్ పంపిన మెయిల్ ఆధారంగా చైతన్యానంద సరస్వతిని తొలగించింది శ్రీ శృంగేరి మఠం. ఇక చైతన్యానంద కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో ప్రముఖ ఆశ్రమానికి చెందిన బాబాపై లైంగిక ఆరోపణల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు మేనేజ్మెంట్ సంస్థకు డైరెక్టర్ గా విధులు నిర్వర్తించిన స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక ఈమెయిల్ ద్వారా బయటకు వచ్చాయి. వసంత కుంజ్ ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. అసభ్య పదజాలంతో దూషించాడని, అభ్యంతరకర సందేశాలు పంపేవాడని, విదేశీ పర్యటనల పేరుతో మభ్యపెట్టేవాడని పేర్కొన్నారు. అసలు ఈ కేసు పోలీసుల దృష్టికి చేరడం వెనుక జూలై నెల చివరిలో గతంలో అక్కడ చదువుకొని ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కెప్టెన్ పంపిన ఈమెయిల్ కారణమని తెలుస్తోంది. ఆ మేనేజ్మెంట్ సంస్థలోని విద్యార్థుల్లో చాలా మంది వాయుసేన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వారితో పాటు స్కాలర్షిప్ పై ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఈ సంస్థలో అమ్మాయిలను బాబా లైంగికంగా వేధిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. చైతన్యానంద తమను బెదిరిస్తున్నాడని, అభ్యంతరకర సందేశాలు పంపుతున్నాడంటూ విద్యార్థులు చెప్పినట్లు సమాచారం. అతను చెప్పినట్లుగా నడుచుకోకుండా ఎవరైనా ఎదురు తిరిగితే కళాశాల నుంచి బహిష్కరిస్తామని, డిగ్రీ పట్టాలు ఇవ్వబోమని బెదిరింపులకు పాల్పడేవారని బాధితులు వాపోయారు. ఈమెయిల్ లేఖను పరిగణలోకి తీసుకున్న గవర్నింగ్ కౌన్సిల్ ఆగస్టు నెలలో 30 మందితో వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత చైతన్యానందతో పాటు మరో 3 సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీ శృంగేరి మఠం మాజీ డైరెక్టర్ చైతన్యానంద కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతంలోనూ అతనిపై మోసం, లైంగిక వేధింపుల కేసులు నమోదైనా అరెస్టు కాకుండా తప్పించుకున్నాడు. అయితే 17 మంది బాలికలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసారి చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇదిలా ఉంటే చైతన్యానంద అమెరికాలో చికాగో యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాను అందుకోవడంతో పాటు పిహెచ్డి చేసినట్లు తన పుస్తకంలో రాసుకున్నారు. తాను దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు చేసినట్లు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లు గుర్తించారు.